ఫ్రెండ్స్ రీసెంట్‌గా నేను 20,000 లో బడ్జెట్‌లో ఏ మొబైల్ కొనాలి అని చెప్పేసి వీడియో చేశాను. సో, దాని కింద మనం కామెంట్ చూసినట్టయితే 30,000 బడ్జెట్‌లో ఏ మొబైల్ కొనాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అయితే 30,000 బడ్జెట్‌లో మనకు చాలా మొబైల్స్ అనేవి మార్కెట్‌లో ఉన్నాయి. కాకపోతే కొన్ని మొబైల్స్ అనేవి ఇప్పుడు కొనకపోవడమే బెస్ట్. ఆ ఉద్దేశంతోటి ఈ వీడియోకి నేను డోంట్ బై దిస్ మొబైల్ అని చెప్పేసి టైటిల్ పెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఆ మొబైల్స్ అనేవి లాంచ్ అయినప్పుడు చాలా మంచి మొబైల్స్. ప్లస్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు తక్కువ రేట్‌లో దొరుకుతున్నాయి. ఫ్లాగ్‌షిప్ కిల్లర్ మొబైల్సే. అయితే ఇప్పుడు దానికి ఆల్టర్‌నేటివ్‌గా మనకు మార్కెట్‌లో వేరే మొబైల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మొబైల్స్‌ని అయితే స్కిప్ చేయండి. సో, దానిలో మీలో చాలామంది అడిగే మొబైల్ అన్న పోకో ఎఫ్6 మొబైల్ ఇప్పుడు కొనుక్కోవచ్చా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. 22,000, 23,000 ప్రైస్ సెగ్మెంట్‌లో ఇది దొరుకుద్ది. ఓకే. మొబైల్ అనేది బాగుండే. కాకపోతే ఈ మొబైల్‌కి ఇప్పుడు ఆల్టర్‌నేటివ్‌గా మనకు పోకో ఎఫ్7 అని చెప్పేసి మొబైల్ రాబోతుంది. ఓకే. దాని ప్రైస్ అనేది 30,000 ఉంటది. మరి దాని బదులు పోకో ఎఫ్6 కొనుక్కోవచ్చు కదా అని అంటే అప్డేట్స్ వచ్చిన దగ్గర నుంచి దీనిలో బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ వస్తున్నాయి. ప్లస్ పర్ఫార్మెన్స్ అనేది కూడా అంత కన్సిస్టెన్సీగా ఉండట్లేదు. సో, చాలా బ్రాండ్స్ అనేవి ఇవి చేస్తూ ఉంటాయి. మనకు పాత మొబైల్స్‌కి అప్డేట్స్ ఇచ్చి మొబైల్‌లో బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ వచ్చే విధంగా, పర్ఫార్మెన్స్ తగ్గే విధంగా చేస్తుంటాయి. దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఆ పాత మొబైల్ 3, 4 సంవత్సరాల వరకు వాడారనుకోండి. కొత్తగా లాంచ్ అయిన మొబైల్ కొంటారా? సో, ఇలా అప్డేట్స్ ఇచ్చి మొబైల్‌ని స్లో చేయడం అనేది రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటుంది. సో, దీనిలో మనకు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. చాలా పవర్‌ఫుల్ ప్రాసెసరే. అయితే దీనికంటే ఒక మంచి ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ గురించి కూడా నేను వీడియో ఎండింగ్ వరకు చెప్తాను మీకు. అయితే దీంతో పాటే దాదాపు ఇదే ప్రైజింగ్‌లో ఐక్యూ నియో 10R అని చెప్పేసి దొరుకుతది. మరి ఈ మొబైల్ కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు. సో, ఈ మొబైల్ కూడా మీరు స్కిప్ చేసేయండి. దీనికి కూడా నేను ఒక ఆల్టర్‌నేటివ్ మీకు చెప్తాను. మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే బిల్డ్ క్వాలిటీ అనేది మీకు అంత సూపర్‌గా ఏమి అనిపించదు. మనం పెట్టిన డబ్బులకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. ప్లస్ మనకి ఈ మధ్య కాలంలో ఒక 25,000, 30,000 పెడుతున్నాము అని అంటే IP68, 16 రేటింగ్ అనేది కామన్‌గా దొరుకుతుంది. కాకపోతే దీనిలో మనకు IP65 రేటింగ్ మాత్రమే దొరుకుద్ది. సో, అదొక రీజన్ అన్నట్టు. 27,000 పెట్టిన తర్వాత కూడా మనకు గేమింగ్‌లో కూడా మనకు కన్సిస్టెన్సీ FPS రావు. 60 FPSఏ కన్సిస్టెన్సీగా వస్తూ ఉంటాయి. ఇందులో కూడా అంతే. ఇప్పుడు నేను చెప్పిన ఈ పోకో ఎఫ్6లో కూడా అంతే. దీంతో పాటు ఇంకొక మొబైల్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. తక్కువ ధరకు దొరుకుతుంది కదా! అప్పట్లో బాగుండేది కదా! అని చెప్పేసి అడుగుతున్నారు. అదే రియల్‌మీ GT60. స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్‌ని అయితే దీనిలో యూజ్ చేసేశారు. కాకపోతే ఈ మొబైల్ అనేది కొంచెం ఓల్డ్ అవ్వడంతో పాటు దీనికి మంచి ఆల్టర్‌నేటివ్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనము స్కిప్ చేయడం బెస్ట్. అంతే కాకుండా దీనిలో గేమింగ్ కూడా మనకు యావరేజ్ వస్తూ ఉంటుంది. 60 FPSలో మాత్రమే మనం దీనిలో గేమింగ్ చేయొచ్చు. మరి ఇవన్నీ వద్దు ఏం కొనుక్కోవాలి అని అంటే ఇక మరి 25,000 నుంచి మనం 30,000 బడ్జెట్‌లో ఒక మొబైల్ కొనుక్కోవాలి అని అంటే నేను చెప్పే పాయింట్స్‌లలో బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, కెమెరా బాగుండాలి, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, యూఐ బాగుండాలి. అంటే నేను చెప్పేది ఒకటే మొబైల్ అన్ని దొరుకుతాయని కాదు. ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది నేను చెప్పబోయే దాంట్లో. సో, దానిలో నేను ఫస్ట్ చెప్పబోయేది రియల్మీ P3 అల్ట్రా. మంచి మొబైల్. మనకు MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. డిస్ప్లే బాగుంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనిలో కూడా మనకు 60 FPSలోనే గేమింగ్ వస్తది. కాకపోతే పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. 4K 60 FPSలో మనము ఆ వీడియోస్‌ని కూడా రికార్డ్ చేసేసుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. మనకు 1.4 మిలియన్ పైగా AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి వస్తాయి. ఓవరాల్‌గా మీకు ఒక స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఉండే మొబైల్, కెమెరా బాగుండాలి, చూడడానికి బాగుండాలి అనుకునే వాళ్ళు ఈ మొబైల్‌ని అయితే తీసుకోవచ్చు. అయితే రియల్మీకి సంబంధించిన ఇవే గురించి మాట్లాడినట్టయితే అంత బాగోదు. సో, దీన్నైతే గుర్తుపెట్టుకోండి. 20,000 లో బడ్జెట్‌లో అయితే మనకి ఈ మొబైల్ అనేది బాగుంటుంది. అదే పోకో మొబైల్స్ గురించి మాట్లాడితే పోకో X7 Pro అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్‌ని యూజ్ చేసేశారు. అదే 24,000 ప్రైజింగ్‌లో అయితే ఈ మొబైల్‌ని మనం కొనుక్కోవచ్చు. ఇందులో కూడా మనకు 60 FPSలోనే గేమింగ్ చేసుకోవచ్చు కానీ కన్సిస్టెన్సీ ఉంటది. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బానే ఉంటది. 1.5K డిస్ప్లే ఉంటుంది. మన AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా బాగొస్తాయి. మరి త్వరలోనే పోకో F7 వస్తది. 29,999 కదా! 30,000కి దాన్ని కొనుక్కోవచ్చు కదా అని అంటే ఒకవేళ మీ బడ్జెట్ అనేది 30,000 వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోగలుగుతారు అని అనుకుంటే మాత్రం మీరు పోకో F7 కోసం ఆగండి. లేదు నాకు 20,000 లో బడ్జెట్‌లోనే పోకో బ్రాండింగ్‌లో ఒక మొబైల్ కావాలి అంటే పోకో X7 Proని తీసుకోవచ్చు. మీకు మంచి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. కెమెరా కూడా బాగుంటుంది. దీంతో పాటు 6500 mAh బ్యాటరీ ఉంటుంది. పోకో F7 గురించి మాట్లాడితే ఇంకా 7500 mAh బ్యాటరీ అని చెప్పేసి అయితే అంటున్నారు. నేను అన్బాక్సింగ్ కూడా త్వరలోనే మన ఛానల్‌లో ఉంటుంది. దాన్ని అన్బాక్సింగ్ చేసి వాడిన తర్వాత దాని గురించి అయితే చెప్తాను నేను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఈ మొబైల్ సంబంధించిన బయింగ్ లింక్స్ కావాలి అంటే ఇక్కడ నేను ట్యాగ్ చేసి పెడతాను. లేదా మన తెలుగు టెక్ టు డీల్స్ టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. క్యూఆర్ కోడ్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. అక్కడ నుంచి స్కాన్ చేసి మీరు ఆ ఛానల్‌లో జాయిన్ అవ్వడం కొనుక్కోవచ్చు మొబైల్స్‌ని. ఈ మొబైలే కాకుండా కొన్ని మొబైల్స్ మీద భారీగా ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంటుంది. వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను ఈ ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు వాటిని కొనుక్కొని మీ డబ్బులనైతే సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మొబైల్ ఉంది. యాక్చువల్లీ మొబైల్ లాంచ్ అయినప్పుడు 40,000 ఉండే. కాకపోతే అది ఇప్పుడు మీకు 30,000కే దొరుకుతుంది. అదే రియల్మీ GT6. ఇది కూడా చాలా మంచి మొబైల్. స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 3 5500 mAh బ్యాటరీ, మళ్ళీ దీంతో పాటు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, మంచి డిస్ప్లే. సో, ఇదని చూసుకున్నట్టయితే ఒక ఆల్ రౌండర్ మొబైల్
కావాలి అని అనుకుంటే ఒక యూఐ తప్పిస్తే. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే 30,000 దగ్గరలో ఒక మొబైల్ కావాలి అంటే ఈ రియల్మీ GT 6ని కూడా మనం చూడొచ్చు. ఇవన్నొద్దు, ఒకటే ముద్దు, అదే ఒకటే మొబైల్ చెప్పు అని అంటే మాత్రం మనం ఐక్యూ వాళ్ళ ఐక్యూ నియో 10 మొబైల్ తీసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తోటి అయితే ఈ మొబైల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు చూస్తే 32,000 ప్రైజింగ్ చూపిస్తుంది. కాకపోతే ఆఫర్స్ అన్ని కలుపుకుంటే మీకు 30,000 దగ్గరలోనే ఈ మొబైల్ వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని మొబైల్స్ల కంటే మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ రావాలి అని అంటే ఈ ఐక్యూ నియో 10 అనేది బెస్ట్ మొబైల్. 120 FPS మీరు గేమింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 256GB స్టోరేజ్ తీసుకున్నారా అంటే ఇందులో మనకు UFS 4.1 స్టోరేజ్ టైప్ తోటి వస్తుంది. కాకపోతే 2,000 ఎక్కువ పెట్టాలనుకోండి. 144 Hz రిఫ్రెష్ రేటు, నేను ఇంతకు చెప్పినట్టు 120 FPS గేమింగ్, మంచి పర్ఫార్మెన్స్, 7000 mAh బ్యాటరీతో పాటు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక 2.4 మిలియన్ పైగా అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి వస్తాయి. అన్ని బాగానే ఉంటాయి, కానీ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది యావరేజ్ ఉంటుంది. ఒకసారి బాగా క్యాప్చర్ చేయగలుగుతూ ఉంటుంది, ఒకసారి అంత బాగా క్యాప్చర్ చేయలేదు. కెమెరా ఒక్కటి మీకు అంత ఇంపార్టెంట్ కాదు, నాకు పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ అనేది బ్లైండ్ తీసుకోవచ్చు. కాకపోతే ఇవన్నిట్లలో మనకు యూఐ అనేది అంత బాగోదు. నాకు యూఐ బాగుండాలి, పర్ఫార్మెన్స్ అనేది అంత సూపర్గా ఉండకపోయినా యావరేజ్గా ఉన్నా పర్లేదు అనుకుంటే మోటరోలా వాళ్ళ ఎడ్జ్ 60 Pro మొబైల్ అనేది బాగుంటుంది. డిస్ప్లే బాగుంటుంది, మనకు IP రేటింగ్ కూడా ఉంటుంది, ప్లస్ కర్వ్డ్ స్క్రీన్ తోటి ఈ మొబైల్ అనేది దొరుకుద్ది. సో ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, UFS 4.0 స్టోరేజ్ టైప్, తర్వాత 4500 నిట్స్ బ్రైట్నెస్. సో ఇవన్నీ ఫీచర్స్ ఉండడంతో పాటు యూఐ కూడా చాలా క్లీన్గా ఉంటుంది, థింగ్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది, మొబైల్ కూడా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇలా మన పర్ఫార్మెన్స్ కోసం MediaTek Dimensity 8050 ప్రాసెసర్ని అయితే యూస్ చేయడం జరిగింది. మీకు మంచి పర్ఫార్మెన్సే వస్తుంది, దాంతోపాటే యూఐ కూడా బాగుంటుంది. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 30,000 దగ్గరలో అంటే ఈ మొబైల్ ఉండని చూడొచ్చు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మొబైల్ కంపెనీస్ అనేవి కాంపాక్ట్ మొబైల్స్ మార్కెట్లో తీసుకొస్తున్నాయి కదా. మీకు ఇటువంటి ఒక అండర్ రేటెడ్ కాంపాక్ట్ మొబైల్ అనేది Xiaomi CV14 అనే పేరుతోటి మార్కెట్లో ఉంది. కాకపోతే దీని యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రాదు. మొన్న రీసెంట్గా OnePlus వాళ్ళు OnePlus 13s అని తీసుకొచ్చారు చూసారా, దాంట్లో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది, కాకపోతే ప్రైజింగ్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మనం రియల్మీ Xiaomi CV14 గురించి మాట్లాడినట్టయితే 40,000కి లాంచ్ అయింది, 30,000కి దొరుకుతుంది. బాగానే ఉంటుంది, కానీ బ్యాటరీ బ్యాకప్ బాగోదు. ఒకవేళ మీరు కాంపాక్ట్ మొబైల్ ఉండి నాకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రాకపోయినా పర్లేదు అనుకుంటే ఈ మొబైల్ కూడా చూడవచ్చు. మొత్తానికి ఇది మరి మీలో చాలా మంది 30,000 లో బడ్జెట్లో ఈ మొబైల్ కొనుక్కోవాలి అంటే ఒక ముక్కలో చెప్పాలి అంటే ఐక్యూ నియో 10 అయితే తీసుకోవచ్చు. లేదా మీరు యూఐ కావాలి, లేదా కెమెరా కావాలి, ఆల్రౌండర్ మొబైల్ కావాలి అంటే P3 Ultra, ఇంతకుముందు నేను చెప్పినట్టు మోటరోలా 8060 Pro ఇటువంటి మొబైల్ కూడా చూసుకోవచ్చు. లేదా నథింగ్ సంబంధించిన 3A Pro లాంటి మొబైల్స్ కూడా దొరుకుతాయి, వాటిని కూడా చూడవచ్చు. మరి ఇవే కాకుండా ఇంకేమైనా మొబైల్స్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.